అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం ఈ చిన్నారులు ఇద్దరు వారి తల్లిదండ్రులు చనిపోయారు. నాన్నగారి పేరు తెలుగుల కేశవరావు గారు, మా అమ్మగారి పేరు తెలుగుల కుమారి గారు. అనారోగ్య పాలనతో సోంపేట మండలం పాలవలస గ్రామం నక్కలి వీధిలో తల్లిదండ్రులు ఇద్దరు అస్తమయం అయిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ చిన్నాన్నమ్మ గారు అయినటువంటి కవిట్లో జీవనం పొందుతున్నారు. ఎటువంటి ఆధారం లేదు. ఇద్దరు పిల్లల తాలూకా చదువులు, వారి బాధ్యతలన్నీ నానమ్మ తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయం పిఎస్ఎస్ సంస్థ సోంపేట మండలం పాలవలస గ్రామంలో పిఎస్ సంస్థ వారికి తెలిసింది. పిదప గౌరవ దాతలందరూ ముందుకు వచ్చి తలో చేస్తే ఈ రోజుకి ₹1,00,000 ఈ పిల్లలకి ఇవ్వడికి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫస్ట్ విడత 30,000, ఈరోజు ₹70,000 ఈ యొక్క ఇద్దరు పిల్లలతో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వారి యొక్క పెద్ద నాన్నమ్మ ఉంది కదా, వాళ్ళ నాన్నమ్మ కూడా దగ్గర పెట్టి ఈ అమౌంట్ అయితే అందజేయడం జరిగింది. అలాగే ఈ ₹1,00,000 వాళ్ళ పిల్లల యొక్క చదువుల కోసం, పిల్లల భవిష్యత్తులో పాప మ్యారేజ్ కూడా అయితే ఆ సమయం కూడా ఈ డబ్బులు ఉపయోగించమని వాళ్ళ నాన్నమ్మ గారికి చెప్పాము. అదేవిధంగా ఈ ₹1,00,000 అనేది ఎటువంటి ఖర్చులు కాకుండా ఆ ఇద్దరు పిల్లల యొక్క ప్రయోజనాల కోసమే ఖర్చు చేయాలని ఆ పెద్దలకి వేడుకుంటున్నాము, వాళ్ళ నాన్నమ్మకి అందరికీ, వాళ్ళ అమ్మమ్మ గారికి. అదేవిధంగా ఈరోజు గౌరవ దున్న వల్లభరావు గారు ఒక ₹520 ఇచ్చారు. ఆ ₹520 కూడా ఆ పిల్లలకి ఇచ్చాము. మొత్తం ₹1,05,20 ఈ పిల్లలకి ఈరోజుతో అందజేయడం జరిగింది. ఇందుకు కృషి చేసిన దాతలు అందరికీ పిఎస్ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ ధన్యవాదాలు.